ఇంద్రద్యుమ్న మహారాజు ఒక వింత కోరిక కోరుతాడు. ప్రభు, నాకు సంతానం వద్దు. నా తర్వాత నా వంశీకులు ఈ ఆలయంపై తగాదాలు పడకుండా ఇది కేవలం నీ సేవకే అంకితం కావాలి అని కోరుతాడు. ఇది విన్న మహారాజు భార్య పవిత్రమైన గూడించాదేవి చాలా బాధపడుతుంది. ఆమె కన్నీళ్లతో జగన్నాథుడిని వేడుకుంటుంది. స్వామి, నా భర్త ఆలయ క్షేమం కోసం ఇలా కోరాడు, కానీ నాకు తల్లి అయ్యే భాగ్యం లేదా? నన్ను ఎవరు తల్లి అని పిలవరా అని చెబుతుంది. ఆమె ప్రార్థనకు కరిగిన జగన్నాథుడు గూడించాదేవికి దర్శనమిచ్చి ఇలా అంటాడు, అమ్మా గూడించా, నువ్వు బాధపడకు. నీకు తల్లి అయ్యే భాగ్యం తప్పకుండా లభిస్తుంది. నువ్వు నాకు తల్లితో సమానం కాబట్టి ప్రతి సంవత్సరం నేను, నా సోదరుడు బలరాముడు, నా సోదరి సుభద్రతో కలిసి నీ గృహమైన గూడించ మందిరానికి వస్తాము. అక్కడ నీ చేతి వంట తింటాము, నీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తాము. మేము నీకు పుట్టిన బిడ్డల వలె ప్రతి సంవత్సరం నిన్ను చూడడానికి వస్తాము. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల విదియ నాడు జగన్నాథుడు, బాలభద్ర, సుభద్ర తమ ప్రధాన ఆలయాన్ని విడిచిపెట్టి భారీ రథాలపై బయలుదేరి గూడించ మందిరం చేరుకుంటారు. ఇది వారి అమ్మ ఇల్లుగా భావించబడుతుంది. ఈ ప్రయాణమే ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరి రథయాత్ర.